బ్యాట్స్మెన్ ఒక షాట్ కొట్టే ముందు వచ్చే బాల్ స్పీడ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తాడా? అలా ఏం చేయడు. ఒక బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా నెట్స్లో బాగా ప్రాక్టీస్ చేస్తాడు, ఆ తర్వాత పిచ్ మీద పెర్ఫామ్ చేస్తాడు. సేమ్ మనం కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఈ రెండు చేయాలి. ఒకటి టైమ్ టు ట్రైన్ అండ్ టైమ్ టు పెర్ఫామ్. టైమ్ టు ట్రైన్లో మనం ప్రాక్టీస్ చేయాలి, విజువలైజ్ చేయాలి, అలాగే స్కిల్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అదే టైమ్ టు పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి థింక్ చేయకూడదు, మన పనిని మనం ఫీల్ అవ్వాలి అండ్ ఒక ఫ్లోలో మన పనిని కంప్లీట్ చేయాలి. ఉదాహరణకి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడండి. ఒక బౌలర్ బాల్ వేస్తే ఎలా ఆడాలి అని కూర్చొని ఆలోచించడం, వచ్చిన షాట్ ఆడతాడు. అదే ఆటో పైలట్ మోడ్లో ఉండటం. అలాగే ఒక స్టేజ్ మీద ఎక్కి డ్యాన్స్ వేసే అతను చూడండి, అతను పెర్ఫార్మ్ ఎలా చేయాలని ఆలోచించడం, ఆ సాంగ్ని ఫీల్ అవుతాడు, బీట్కి తగ్గట్టు డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం కూడా చేయాల్సింది అదే. ఒక పని చేసే ముందు మనం ట్రైనింగ్ ఎక్కువ తీసుకోవాలి, పెర్ఫార్మెన్స్ అప్పుడు మాత్రం ఆలోచించకుండా కరెక్ట్గా ఇచ్చేయాలి. మీకు ఈ పాయింట్ నచ్చితే కనుక మీ ఓవర్ థింకింగ్ చేసే ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేయండి.